లెబనాన్ రాజధాని బీరూట్లోని సదరన్ సబర్పై ఇజ్రాయిల్ భారీగా దాడి చేసింది. ఈ సదరన్ సబర్బ్ హిజ్బుల్లాకు ఒకప్పుడు బలమైన కేంద్రం స్థావరంగా ఉండేది. హిజ్బుల్లాతో ఇజ్రాయిల్కు జరిగిన తీవ్రమైన దాడుల సమయంలో పెద్ద ఎత్తున ఇజ్రాయిల్ ఈ ప్రాంతాన్ని బాంబింగ్ చేసింది. ఇక్కడే సయ్యద్ హసన్ నస్రుల్లా హిజ్బుల్లా అధినేత కూడా అంతమయ్యాడు. కానీ ఇజ్రాయిల్ హిజ్బుల్లాల మధ్య సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక ఇది అతిపెద్ద దాడి, ద ఫస్ట్ బిగ్ అటాక్ ఆఫ్టర్ సీజ్ ఫైర్. అంటే హిజ్బుల్లాకు ఇజ్రాయిల్కు మధ్య ఒప్పందం కుదిరి శాంతి ఏర్పడుతుంది అనుకున్న సమయంలో ఇజ్రాయిల్ భారీగా దాడి చేసింది. మీరు గమనిస్తే ఇది ఐసోలేటెడ్గా జరుగుతున్న ఇన్సిడెంట్ కాదు. ఇప్పుడు హిజ్బుల్లా పైన ఇజ్రాయిల్ భారీ దాడులు చేస్తుంది. అలాగే హమస్ పైన, గాజా పైన ఇజ్రాయిల్ దాడుల్ని తీవ్రతరం చేసింది. గాజాలో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కాల్పుల విరమణ ఒప్పందం ఎప్పుడో మంట కలిసింది. తాజాగా హిజ్బుల్లాతో కుదిరిన సీజ్ ఫైర్ ఒప్పందం కూడా ప్రశ్నార్థకమైంది. ఇజ్రాయిల్కు మద్దతుగా అమెరికా హూతీలపైన దాడులు చేసింది. ఇరాన్ పైన తీవ్రమైన దాడులు చేస్తామంటూ అమెరికా హెచ్చరిస్తోంది. సో ఈ పరిణామాలన్నింటినీ మనం కలిపి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇరాన్, హమస్, హిజ్బుల్లా, హూతీలు ఈ నాలుగు కూడా ఇరాన్ నాయకత్వంలోని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో భాగం. ఈ నాలుగు కూడా పరస్పరం సహకరించుకుంటూ పాలస్తీనా కాజ్ పైన ఇజ్రాయిల్తో ఘర్షణ పడుతున్న శక్తులు. ఇటీవల జరిగిన యుద్ధములు, గాజా యుద్ధం పర్యవసనంగా జరిగిన పరిణామాల్లో హమస్ బలహీనపడ్డది, హిజ్బుల్లా బలహీనపడ్డది. అయినా కూడా ఇజ్రాయిల్ మాత్రం దాడులు చేస్తోంది. ఎందుకు ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది అంటే ఇజ్రాయిల్ నుంచి వస్తున్న వార్తలు ఏంటి? నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్లో భారీగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. హమస్ వ్యతిరేకంగా కూడా గాజాలో ప్రదర్శనలు జరుగుతున్నాయి, వార్తలు కూడా వస్తున్నాయి. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. గాజాలో ప్రదర్శనలకు అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రదర్శనలో కొంత హారిబుల్ సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయి. యుద్ధం ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది. ఆకలితో జనం చచ్చిపోతున్నారు. ఉండటానికి ఇల్లు లేదు, తాగటానికి నీళ్ళు లేవు. గత 3 వారాలుగా ఫుడ్, వాటర్, ఫ్యూయల్ అన్నిటినీ ఆపేస్తున్నారు. సో సహజంగానే గాజా ప్రజల ఓపిక, సహనం దెబ్బతింటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ యుద్ధములో మంచి విజయాలు సాధించిన నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రత్యర్థులైన హమాస్ను, హిజ్బుల్లాను దెబ్బతీసి విజయం గర్వంతో ఊగిపోతున్న నెతన్యాహుకు వ్యతిరేకంగా ప్రజలెందుకు ప్రదర్శనలు చేస్తున్నారన్నది కీలకమైన అంశం. నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థను నెతన్యాహు చేతులకు తీసుకుంటున్నాడంటూ కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నెతన్యాహు పరిస్థితి ఏంటంటే కోయలిషన్ గవర్నమెంట్ నడుపుతున్నాడు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు గనక యుద్ధం ఆగిపోతే నెతన్యాహు ప్రభుత్వ పతనం గ్యారంటీ. అందువల్ల ప్రపంచ మీడియా కామెంట్ చేసేది ఏంటంటే నెతన్యాహు అధికారాన్ని నిలుపుకోవాలి అంటే యుద్ధం కొనసాగాలి. యుద్ధం కొనసాగి శాంతి ఏర్పడితే నెతన్యాహు విల్ సింప్లీ బికమ్ ఇర్రెలవెంట్. వాస్తవంగా హమస్ ఇజ్రాయెల్ పైన దుర్మార్గపు దాడి చేసి ఇజ్రాయెల్కు చెందిన అమాయక పౌరుల్ని బందీలుగా చేపట్టి ఉండకపోతే ఇప్పటికి నెతన్యాహు ప్రభుత్వం ఉండేదే కాదు. ఇటీవల హమస్తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత నెతన్యాహుకు మద్దతు ఇచ్చేటువంటి ఫార్ రైట్ పార్టీసు మద్దతు ఉపసంహరించుకున్నాయి. ఒక దశలో నెతన్యాహు ప్రభుత్వం చాలా స్వల్ప మెజారిటీతో ఊగిసలాడింది. కానీ ఎప్పుడైతే సీజ్ ఫైర్ను ఉల్లంఘించి గాజాపై మళ్ళీ బాంబుల వర్షం కురిపించాడో నెతన్యాహు,
ఈ ఫార్ రైట్ పార్టీస్, అతివాద పార్టీలు మళ్ళీ నెతన్యాహు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. దీంతో ఇజ్రాయెల్ పార్లమెంటు బడ్జెట్ను ఆమోదించింది. నెతన్యాహు ప్రభుత్వ పతనం ఆగిపోయింది. అంటే చాలా స్పష్టంగా ఇజ్రాయెల్ హిజ్బుల్లా పైన తిరిగి దాడులు చేయడం, హమాస్పై దాడులు చేయడం, ఇజ్రాయెల్కు మద్దతుగా హూతీలపైన అమెరికా విరుచుకుపడడం వెనుక ఇజ్రాయెల్లో ఆ నాయకత్వంలో ఉన్న నెతన్యాహు రాజకీయ ఎజెండా కూడా ఉందని స్పష్టమవుతుంది. ఇక ఉక్రెయిన్ విషయంలో ఎలాంటి కన్సెషన్స్ లేకుండా ఉక్రెయిన్కు అన్ని విధాలుగా నష్టం కలిగించే రీతిలో ఉక్రెయిన్కు ఒక అవమానకరమైన పరిస్థితులకు నెట్టివేస్తూ యూరప్ భద్రతను కూడా తాకట్టులో పెట్టి ట్రంప్ రష్యాతో ఒప్పందం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఉక్రెయిన్ విషయంలో ఏకపక్షంగా రష్యాకు అడ్వాంటేజ్గా ఉండేలా డీల్ కుదుర్చాలి, ఎలాగైనా యుద్ధం ఆపాలి అని ట్రంప్ వాదన. కారణం ఏంటంటే నేను ప్రామిస్ చేశాను యుద్ధాలు ఆగాలని. మరి అదే రకమైన కమిట్మెంట్ ఎందుకు గాజాపై చూపడం ట్రంప్? మీరు గమనించండి, ఉక్రెయిన్ విషయంలో తన చిరకాల మిత్రులైన యూరప్ను ట్రంప్ వదిలేశాడు. తన చిరకాల ప్రత్యర్థిన రష్యాతో చేతులు కలిపాడు. కానీ గాజాలో మాత్రం యుద్ధం కొనసాగడానికి ట్రంప్ చర్యలు ఉపయోగపడుతున్నాయి. ఇరాన్ పైన రంకలేస్తున్నాడు, హూతీలపైన దాడులు చేస్తున్నాడు, హమాస్ పైన హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ కుదుర్చుకున్న ఒప్పందాలు ఉల్లంఘించబడుతున్నా ట్రంప్ ఏమీ అంటలేడు. కారణం అక్కడ ఇక్కడ ట్రంప్ కావాల్సిందల్లా బిజినెస్ డీల్. ఉక్రెయిన్లో యుద్ధం ఆగితే ఉక్రెయిన్లోని రేర్ ఎర్త్ మెటల్స్లో 50% రాయల్టీ పొందాలి, పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్ ఉక్రెయిన్ కాంట్రాక్ట్లు పొందాలి, రష్యాలో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ కూడా యాక్సెస్ పొందాలి. అందుకే ఉక్రెయిన్ యుద్ధం తక్షణం ఆగాలి. యుద్ధం ఉన్నంత కాలం ఈ విలువైన సహజ వనరులను అమెరికా తీసుకోలేదు. మరి గాజాలో యుద్ధం ఎందుకు కొనసాగాలి అంటే సరిగ్గా గాజాలో కూడా ట్రంప్ బిజినెస్ ప్లాన్కు ఎవరు ఒప్పుకుంటలేరు. హమాస్ ఒప్పుకుంటలేదు, అరబ్ దేశాలు ఒప్పుకుంటలేవు, ఈ సౌదీ అరేబియా, ఈజిప్ట్, అలాగే ఖతార్, ఈ అమెరికా మిత్ర దేశాలు కూడా ఒప్పుకుంటలేవు. ట్రంప్ ప్లాన్కు, గాజా ప్లాన్కు భిన్నమైన ప్లాన్ను ఈజిప్ట్ ప్రతిపాదించింది. ట్రంప్ ఏమో గాజాలో ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేసి గాజాను ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ చేసి ఒక అందమైన సీ రిసార్ట్గా మార్చి లాభాలు పొందాలి, పాలస్తీనా ప్రజల్ని చెట్టుకొక్కటి పుట్టకొకలాగా ఇతర దేశాలకు పంపించాలి, లేదంటే ఇండోనేషియాలో ఆశ్రయం ఇప్పించాలి, కాదంటే ఈస్ట్ ఆఫ్రికా పంపాలి, ఇలా 1,00,000 ప్లాన్లు చెప్తున్నారు. దీన్ని ఈజిప్టు అరబ్ ప్లాన్ వ్యతిరేకించింది. అరబ్ ప్లాన్ ఏమో గాజాను పునర్నిర్మించాలి, కానీ ఆ పాలస్తీనా ప్రజలు అక్కడే ఉండేలా రీకన్స్ట్రక్షన్ జరగాలి అనేది అరబ్ ప్లాన్. అందువల్ల ఇవాళ ట్రంప్ ప్లాన్కు అరబ్ ప్లాన్ అడ్డంకిగా మారింది. ట్రంప్ ప్లాన్కు ఉపయోగపడాలి, పాలస్తీనా ప్రజలు కంప్లీట్గా గాజాను వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళాలి అంటే గాజా పైన ఇజ్రాయెల్ దాడులు చేయాలి. అంటే మీరు గమనించండి, ఉక్రెయిన్లో రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్ప్లాయిట్ చేయాలి అంటే ఉక్రెయిన్లో వార్ ఆగాలి, గాజాను తన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా మార్చుకోవాలంటే గాజాపై యుద్ధం కొనసాగాలి. అందువల్ల అక్కడ యుద్ధం ఆగాలన్నా ఇక్కడ యుద్ధం కొనసాగాలన్నా ట్రంప్ బిజినెస్ డీల్స్ మాత్రమే. ఈ ట్రంప్ బిజినెస్ డీల్లో భాగంగా ఇజ్రాయెల్ పొలిటికల్ ఎజెండా కూడా కలిసి వచ్చింది. అంటే ట్రంప్ బిజినెస్ డీల్, బిజినెస్ ఇంట్రెస్ట్లు, నెతన్యాహు పొలిటికల్ ఇంట్రెస్ట్లు కలిసి గాజాలో మారణహోమం మళ్ళీ మొదలైంది, హిజ్బుల్లాపై దాడులు మొదలవుతున్నాయి, పశ్చిమాసియా మొత్తం మంటల్లోకి నెట్టివేయబడుతోంది.